వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో క్రైమ్ రేటు 6% తగ్గిందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. హోంశాఖ బడ్జెట్ డిమాండ్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ను ఎక్కడికక్కడ అడ్డుకున్న విషయంతో పాటు నాడు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుని హింసించిన అంశాన్ని ప్రస్తావించారు. మాస్కు అడిగిన సుధాకర్ను వేధించి చనిపోయేలా చేశారని, మదనపల్లెలో బాగా చదువుతున్న బాలికను బడి మానిపించి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని ఆరోపించారు. పోలీసులకు కావలసిన సౌకర్యాలు కల్పించేందుకు కూటమి చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో 1,40,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టామని చెప్పారు. ఈ అంశంపై చర్చలో ఎమ్మెల్యేలు ఎరపతినేని శ్రీనివాసరావు, ఉగ్ర నరసింహారెడ్డి, మాధవిరెడ్డి పాల్గొన్నారు. వైసీపీ అరాచకాలని ప్రస్తావించారు. కంట్రోల్ చేసే దాంట్లో ఇంకా కఠినమైన చట్టాలు తేవాలి, కఠినంగా గౌరవించాల్సిన అవసరం. ఇష్టారాజ్యంగా మాట్లాడు, లేకపోతే మనం చూసాం గుంటూరులో ముఖ్యమంత్రి గారిని మాట్లాడే విధానం అంటే వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి ఏదో దుర్భాషలాడితే మా మీద కేసులు పెడతారు, జైలుకి పంపిస్తారు కాబట్టి రాజకీయంగా బతకొచ్చు. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఒక్కొక్కటి ఒక పనికి మాల పర్యటనలు తిరిగి రెచ్చగొట్టే విధానం, రప్ప అంటాం, జాతరలో నరుకుతానంటాం. ఏం భాష అధ్యక్ష ఇది? ఈ కఠినమైన చట్టాలు తెచ్చి ఇలాంటి వ్యక్తులు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది కోరుతా ఉన్నాను అధ్యక్ష. చాలా మంది బాధితులు సైబర్ క్రైమ్ బారిన పడి వస్తున్నారు. వాళ్ళకి సరైన మనము సపోర్ట్ ఇవ్వలేకపోతున్నాము. పోలీస్ శాఖ వైపు నుంచి కూడా మాకు సరైన సహకారం లేకుండా పోతోంది అధ్యక్ష. పోయిన డబ్బులు రిటర్న్ రావటం లేదు అధ్యక్ష. దాని మీద మంత్రి గారు దృష్టి కేటాయించాలి. ఎలా నిర్వీర్యం చేస్తారంటే యుద్ధంలోకి వెళ్లిన సైనికుడికి అస్త్ర సన్యాసం చేసినట్టుగా అయిపోయింది అధ్యక్ష. తిరగడానికి వెహికల్స్ కూడా లేవు అధ్యక్ష. అంటే కనీసం పోలీసులకి వాళ్ళకి కావలసిన కనీస సదుపాయాలని, మౌలిక వసతులను కూడా కల్పించకుండా కేవలం పరదాలు కట్టడానికి, అక్రమ అరెస్టులు చేయడానికి, అక్రమ కేసులు పెట్టడానికి, హౌస్ అరెస్టులు చేయడానికి ఉపయోగించుకుని వ్యవస్థని కంప్లీట్ గా జీరో చేశారు అధ్యక్ష. ఆ 5 సంవత్సరాలు కూడా సీసీటీవీ కెమెరాస్ బొమ్మల్లాగా అలానే ఉన్నాయి కానీ ఒక్కడు కూడా మెయింటైన్ అవ్వదు. కనీసం ఒకటి కూడా పని చేయట్లేదు. మళ్ళీ అగైన్ 24లో మనం వచ్చిన తర్వాత ఆ 14,000 సీసీటీవీ కెమెరాస్తో పాటు ఈ రోజు దగ్గర 1,40,000 సీసీటీవీ కెమెరాలని ఈ రోజు సుమారుగా రాష్ట్రం మొత్తం మీద మనం పెట్టుకుని కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా మనం మానిటర్ చేయగలుగుతున్నామంటే ఇది ఈ రోజు ఎన్డీఏ కూటమి తాలూకా ఒక నిబద్ధత అని చెప్పి మనం అందరం కూడా చెప్పుకోవచ్చు. క్రైమ్ ఓవర్ వ్యూ దగ్గర 6.6% తగ్గింది అధ్యక్ష. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా 4.4% తగ్గింది అధ్యక్ష. జీరో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ని ప్రతి జిల్లాలోనే ఏర్పాటు చేయడానికి ఈ బడ్జెట్ లోనే ప్రవేశపెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు రేప్ అండ్ గ్యాంగ్ రేప్స్ 64.3% తగ్గినాయి అధ్యక్ష. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అధ్యక్ష, వాళ్ళకి వాళ్ళే తప్పు తెలుసుకుని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు కూడా ఈ రోజు వచ్చినాయి. అంటే దీన్ని మనం కూడా ఒకసారి ప్రతి ఒక్కరికి ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది అధ్యక్ష. ఎందుకు భయం క్రియేట్ అవుతుంది? ఆడబిడ్డ మీద చేసి ఒకటి క్లియర్, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. గాంజా ఆంధ్రప్రదేశ్ అనే వాళ్ళు కాస్త గాంజాని ఎలా అరికట్టాలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోండి అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళే చూసి చెప్తున్నారంటే దట్ ఈస్ ది అచీవ్మెంట్ ఆఫ్ ఈగల్ సార్. ఇంకా రోడ్ల మీదకి వచ్చి ఒక్కొక్కడు కత్తులు పట్టుకొని రోడ్ల మీద కేకులు కట్ చేసుకొని రపారపమంటూ మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు అధ్యక్ష, హింసను ప్రేరేపించడానికి. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. మూగ శివాల్ని కూడా తలలు నరికి దాంతోనేమో అభిషేకాలు చేస్తాము, మాకు నచ్చినట్టు మేము ఉంటామని చెప్పడానికి ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్న అంబేద్కర్ రాజ్యాంగం. తప్పు చేసిన వాడు ఎలాంటి వాడైనా, ఏ పార్టీ వాడైనా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాడికి శిక్ష తప్పదు అని చెప్పడానికి మేము ఇక్కడ నుంచే మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష. ప్రతి ఒక్కరు కూడా గీత దాటితే కటకటాలే, అంతకు మించి వేరేది ఏమీ లేదు. దానికి సంబంధించి మీరు ఎన్ని మాట్లాడుకున్నా బయట అన్నిటికీ సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఉపేక్షించే పరిస్థితి లేదు. సోషల్ మీడియాకి సంబంధించి కూడా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. దాని మీద కూడా అతి త్వరలోనే ఒక మంచి చట్టాన్ని కూడా తీసుకొస్తామని సభకి తెలియజేసుకుంటూ జై హింద్.